శ్రీలక్ష్మి గారు. నమస్తే గురుజీ. నమస్తే అమ్మా. ఊరు ముందుగా పేరు ఇచ్చి ఎవరు సజెస్ట్ చేశారు, వెయిట్ నా మార్కులు ఎంత చూసుకోవాలి. శ్రీలక్ష్మి గురూజీ. నా పేరు శ్రీలక్ష్మి. మాది విజయనగరం. నా ఏజ్ అయితే 45 గురుజీ. నాకు మా పిండి సజెస్ట్ చేశారండి, లింక్ పంపించారు, హెల్త్ బాగుంటుంది నువ్వు జాయిన్ అయ్యాని. ఇలా ఆవిడంటే ఎక్కువగా మెడిటేషన్ చేస్తారనమాట వాళ్ళందరూ, వాళ్ళ గ్రూప్ అందరూ. నాకు అంటే మెడిటేషన్ మీద ఎప్పుడు అంటే ఆవిడ ఎప్పుడు చెప్పినా నేనేం జాయిన్ అయ్యేదాన్ని కాదు. మెడిటేషన్ చేయలేక కళ్ళు మూసుకుంటే అంటే గోల్డెన్ ఆలోచనలు మైండ్ లోనే వచ్చేస్తుండేవి. కానీ ఈసారి సరే సెలవులు కదా, పాపం పిన్ని ఎప్పటి నుంచో అడుగుతున్నారు, ఏది నేను జాయిన్ అవ్వట్లేదు, హెల్త్ బాగుంటుంది అంటున్నారు కదా అనేసి జాయిన్ అయ్యాను గురించి. నాకు అంటే బాడీలో ఏ పార్ట్ సమస్య లేకుండా లేదు గురుజీ. ఇది చేసాక నేను ఎంతగా అంటే ఫీల్ అవుతున్నానో, నా సంపూర్ణ ఆరోగ్యం వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను గురుజీ. మెయిన్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండేది. అంటే టాబ్లెట్ వేస్తేనే అది ఒక పూట కానీ 8:30 కల్లా నాకు టిఫిన్ పడలేదు అనుకోండి, ఆ రోజు కంపల్సరీ టాబ్లెట్ వేయవలసిందే. కానీ ఈ నిరాహారంలో మీ క్లాస్ అయ్యి ఆ శక్తిపాత ఎనర్జైజేషన్ తీసుకుని 11 అయినా కూడా నాకేం అసలు అనిపించేది కాదు. ఆ ఎనర్జైజేషన్ తో అసలు ఉండిపోవచ్చేమో అనిపించేది ఒక్కొక్క రోజు. అంత అసలు ఆకలి కానీ ఏం వేసేది కాదు. జ్యూసులు, లిక్విడ్స్ మనం తాగాలి అనేసి తాగడం తప్ప ఎనర్జైజేషన్ లెవెల్స్ మాత్రం చాలా బాగా పెరిగాయి గురుజీ. నా బాడీ ఏంటంటే ఒకరు ఎక్కువ వర్క్ చేస్తే ఒక 1 వీక్ 10 డేస్ కో ఫీవర్ వచ్చేస్తుంది గురుజీ. నేను ఈ 24 డేస్ లో కూడా ఎంత వర్క్ చేసినా, పని ఎక్కువైనా కూడా, రిలేటివ్స్ వచ్చి ఒక 2-3 ఫ్యామిలీస్ ఉన్నా కూడా నాకేం అనిపించలేదు. అసలు ఫీవర్ గానీ కోల్డ్ గానీ ఏం రాలేదు. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాను గురుజీ. అయితే నేనైతే మాత్రం సంపూర్ణ ఆరోగ్యం గురించి ఒక స్పిరిచువల్ పాత్ ఇప్పటి వరకు నేనేం పట్టుకోలేదు గురుజీ. అంటే నాకు అయ్యేది కాదు. ఎప్పుడు ఎవరో ఒకరు ఇంట్లో ఉండడం. కానీ ఇది ఫస్ట్ టైం మీ వల్ల ఆ శివయ్య నాకు ఈ పాత కల్పించారేమో అనిపిస్తుంది గురుజీ. ముందుగా మీకు శివయ్యకి ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు గురుజీ. వెయిట్ అయితే లాస్ అవ్వలేదు గురుజీ. అయితే ఫేస్ అది గ్లో వచ్చింది. నాకు డార్క్ సర్కిల్స్ బాగా ఎక్కువ అనమాట. అవి చాలా వరకు తగ్గాయి గురుజీ. నిన్న అంటే కొద్ది నిద్ర లేపడానికి కొద్దిగా ఇవాళ ఫేస్ వాడినట్టు ఉంది గానీ, అంటే పాపకి జ్వరం, నిన్న ఫీవరు, తను పడుకోలేదు నైట్ అంతా. దాని నుంచి అలా అనిపించింది గానీ మిగతా హెల్త్ అంతా చాలా సెట్ అయింది గురుజీ. నెగెటివ్ థాట్స్ ఒకటి బాగా ఎక్కువ. దాన్నంటే కొంతవరకు అధిగమించాను. ఇంకా అంటే పడుకున్నప్పుడు కొద్దిగా అలాగా అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల కూడా అలా అయ్యుండొచ్చు గురూజీ. నేను 4, 5 ఇయర్స్ నుంచి నాకు నిద్ర అంటే ఏమో తెలియదు గురూజీ. ఇది జాయిన్ అయ్యాక నేను పడుకున్న ఒక 2 అవర్స్, 3 అవర్స్ అయినా డీప్ స్లీప్ పడుకుంటున్నాను. ఉదయం లేసేసరికి మళ్ళీ చాలా ఎనర్జిటిక్‌గా ఉంటున్నానసల. చాలా బాగుంది గురూజీ. నేనైతే అందరికి మా కొలీగ్స్‌కి కూడా చెప్తున్నాను. మేడం మీరు చేశారు కదా! మిమ్మల్ని చూసప్పుడు మేము జాయిన్ అవుతాము అని చెప్తున్నారు. చాలా బాగుంది గురూజీ. మీరు చెప్పే ఆ చిన్న చిన్న టిప్స్ కూడా చాలా బాగా పనికొస్తున్నాయి గురూజీ. అసల అంటే ఏదైనా వచ్చిన వెంటనే ఒక 10 మినిట్స్ అలాగా ఆ శివనామ స్మరణ చేసుకుంటూ రిలాక్స్ అయితే మళ్ళీ ఆ నెక్స్ట్ 10 మినిట్స్ తర్వాత మరి ఆ ప్రాబ్లమ్ కనిపించట్లేదు. అదంతా అంటే మీరు అలాగా మమ్మల్ని నడిపిస్తున్నారేమో అనిపిస్తుందసల. థాంక్ యూ గురూజీ. యెస్ మా. బాడీలో ఫ్యాట్ కాయలు ఉండేవి గురూజీ. లైక్ ఇంతేసి అంటే శనగ్గింజ అంత ఉండేవి. ఇప్పుడు అది చేసాక మాత్రం అది చాలా చిన్న సైజుకి వచ్చేసాయి అవన్నీన. అవి కూడా చాలా లైట్ గా అయిపోయాయి, మెత్తగా అయిపోయాయి. హార్డ్ గా ఉండేవి అవి కూడా చాలా లైట్. వెయిట్ చెక్ చేశారా? వెయిట్ చెక్ చేశాను గురూజీ. సేమ్ అదే వెయిట్ ఉన్నాను. మరి అంటే మిషన్ ప్రాబ్లం కూడా అయ్యుండొచ్చేమో, మరి బాడీ మాత్రం చాలా తేలిగ్గా ఉంది గురూజీ. అంటే రోజంతా కూడా మేము ఎంత వర్క్ చేసినా కూడా మాకు తెలియటం లేదు అసల. బాడీ నాకు యాక్చువల్ థైరాయిడ్ ఉంది గురూజీ. బాడీ పెయిన్స్ అయి చాలా ఎక్కువ ఉండేవి. అసలు ఏదైనా వర్క్ చేస్తే ఇంకా ఇవన్నీ నొప్పులనమాట. కానీ ఇప్పుడు అవేమీ లేవు గురూజీ. పెయిన్స్ అన్నీ తగ్గిపోయాయి ఆటోమేటిక్ గా. టాబ్లెట్ అంటే ఈ 10 డేస్ కొద్దిగా వేయలేదు గురూజీ. అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు వేసేదాన్ని. మామూలుగా అయితే నేను టాబ్లెట్ 100 ఎంజీ డైలీ వేస్తాను. గుడ్. ఓకే. థ్యాంక్ యూ గురూజీ. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీకు, శివయ్యకు, నాకు ఈ పాత కల్పించిన జయశ్రీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రైట్. గుడ్.